హలో హాయ్ అందరికీ. ఈరోజు వచ్చి కర్రపెండలో మనం మామూలుగా కుక్కర్లోని వాటర్లో ఉడికించుకుంటాం కదా, అలా కాకుండా నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు ఆ విధంగా ఉడకబెట్టుకుంటే వాటర్ కర్రపెండలానికి పట్టుకోకుండా చాలా బాగా ఉడుకుతాయని చెప్పారు. అందుకనే నేను ట్రై చేస్తూ ఈ వీడియో తీస్తున్నాను. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఆ పోసుకున్న వాటర్లో కొంచెం కల్లుప్పు వేసుకొని అందులో మునక్కోకుండా ఉండే ఒక చిల్లుల గిన్నె, ఆ గిన్నె మీద సరిపడా గిన్నె పెట్టుకోవాలి. పెట్టుకొని అందులోనే కర్రపెండలం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అన్నీ ఆ గిన్నెలో పేర్చుకోవాలి. ఆవిరికి ఉడుకుతాయండి ఫ్రెండ్స్. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇది. ఇట్లా ఉడకటం వల్ల వాటర్ మొత్తం పట్టుకోకుండా కర్రపెండలం టేస్ట్ ఉంటుందని అన్నారని చెప్పి నేను ఈ విధంగా ట్రై చేశాను. చూశారు కదా, ఈ విధంగా మొత్తం ముక్కల కింద పేర్చుకుని స్టవ్ వెలిగించుకొని మనం ఏమైతే పేర్చుకున్నామో ఆ గిన్నె స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని దానిపైన మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్లో అయితే బాయిలింగ్ అయిపోతాయని చెప్పారు వాళ్ళు. కానీ నాకు 1 అవర్ పట్టింది మొత్తం ఉడికేసరికి. 1 అవర్ వరకు పట్టింది. చూసారు కదా, ఈ విధంగా స్టవ్ వెలిగించుకొని పైన గిన్నె పెట్టుకుని మూత పెట్టుకోవాలి. అందులో వాటర్ ఏం పోయకూడదు. చిల్లు గిన్నె పెట్టుకుని చూసారు కదా, ఈ విధంగా మొత్తం అన్ని బాయిల్ చేస్తే హాఫ్ అన్ అవర్ పడుతుందని చెప్పారు. నాకైతే హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువే పట్టింది. 1 అవర్ పట్టింది. 1 అవర్ పట్టినా కూడా బాగా ఎక్కువ ఉడకలేదు, కొంచెం మాత్రమే ఉడికినాయి. చూసారు కదా, ఈ విధంగా ఉడికినాయి. నేనైతే కుక్కర్లోనే చాలా ఈజీగా ట్రై చేస్తాను ఇవి. 3-4 విజిల్స్కే మొత్తం బాయిలింగ్ అయిపోతాయి. ఈ విధంగా ఈ ప్రాసెస్ చాలా కష్టం అనిపించింది నాకైతే. కానీ వాటర్ పట్టుకోకుండా ఉంటుంది. మన కుక్కర్లో ఉడకబెట్టుకుంటే వాటర్ పడుతుంది. మీరు కూడా నచ్చితే ఈ విధంగా ట్రై చేయండి, లేకపోతే కుక్కర్లో ట్రై చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.